మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంది? విశ్వావసు నామ సంవత్సరంలో 3వ రాశి అయినటువంటి మిథునం, తన్ మిథునం అంటే భార్య భర్తలు అనేటువంటి కలయిక అని మనము ఈ రాశిని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో బృహస్పతి వారికి 12వ ఇంటి నుంచి 1వ ఇంటికి వస్తున్నాం, అంటే జన్మకాలంలోకి వస్తున్నాం, జన్మకుండలోకి వస్తున్నారు, జన్మరాశిలోకి. తర్వాత శనేశ్వరుడు 10వ ఇంట ఉంటున్నాడు. అలాగే ఆదాయం 14, 2 ఖర్చు, రాజ్యపూజ్యం 4 అయితే అవమానించేవారు 3. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వారి యొక్క జీవనాన్ని గడపాలి. ఎందుకు అంటే బృహస్పతి మరియు శనేశ్వరుడు 2 గ్రహాలను మనకు సానుకూలంగా లేవు. దానికి మరి పరిహారం ఏమిటి అంటే వారి కులదేవతను ప్రార్థన చేయడం, అలాగే బృహస్పతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణతో పాటు బృహస్పతి కవచము, బృహస్పతికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలతోటి గురువుకు పూజ చేసుకోవడం వల్ల వారు ఆ ఫలితాల నుంచి మనము బయటపడవచ్చు. అలాగే ఆరోగ్యం చక్కగా చూసుకోవడం. అలాగే శనీశ్వరుడు అంటే ఏదైనా పని ఉంటే గతంలో ఉన్న పని ఇంకా ఆ పనిని ఏం చేస్తున్నానంటే ఇంకా ఆలస్యం చేస్తుంటాడు, అంటే జాడ్యం అయిపోతుంటాడు, మెల్లగా స్లోగా అవుతుంది. అట్లాగని చెప్పేసి తొందరపడి మనము నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా అనుకువగా ఆలోచన చేసి మనం మాట్లాడి అప్పుడు ఈ కార్యాన్ని మనము ముందుకు వేసుకోవచ్చు.